ఇప్పటికే 7 స్పాట్స్ కవర్ అయ్యాయండి ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్లోనే. ఇంకా ఎయిత్ స్పాట్ ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. టెన్త్ స్పాట్ వచ్చేసి బ్యాంబూ బ్రిడ్జ్ అండి. ఎంత బాగుంది చూడండి, మొత్తం ఎంతలాగా కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని. ఇక్కడ పేరు కనిపిస్తుంది చూసారా, ఇదే ఈ పార్క్ పేరు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక రిక్వెస్ట్. నా వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ కదా, సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇటువంటి మంచి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చిరపుంజిలో లాస్ట్ డే గార్డెన్ ఆఫ్ కేవ్స్ అయితే చూడడానికి వెళ్తున్నాను. గార్డెన్ ఆఫ్ కేవ్స్కి వెళ్తున్న దారిలోని స్టార్టింగ్లోనే ఇంత మంచి లొకేషన్ కనిపించిందండి. ఇంకా అక్కడ ఎలాగుంటాయి లొకేషన్స్, చాలా ఎక్సైటింగ్ ఉంది. మెయిన్ ఏంటంటే అండి, ఇక్కడ చిన్నపిల్లలు చెత్త తీసుకెళ్ళి డస్ట్బిన్లు వేస్తారనమాట. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఎలాగొచ్చిందని చెప్పేసి లోకల్ని అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే, వీళ్ళకి చిన్నప్పటి నుంచి చెత్తను ఎక్కడ పడేయకూడదని చెప్పి ఎడ్యుకేట్ చేస్తారట. చెత్త పడేస్తే చెత్తనా కొడుకులో తయారవుతాము, అందు గురించి ఇది మనకు అన్నం పెట్టిది, మనకి టూరిజం మీదే మనం డిపెండ్ అయ్యేవాళ్ళం కాబట్టి మన చుట్టూ ఉండే పరిసరాలని నీట్గా ఉంచాలని చెప్పేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తారంట. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల ఇంత నీట్గా ఉన్నాయండి ఈ ప్లేసెస్. తరతరాలుగా వీళ్ళు అదే చేస్తున్నారు. అందుకే మేఘాలయ, సిక్కిం ఇవన్నీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ చాలా క్లీన్గా ఉంటాయి. అక్కడే చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి. ఈ ఫుడ్ తినేసి గార్డెన్ ఆఫ్ కేవ్స్ అయితే చూడడానికి వెళ్తున్నాను. ఈ కేవ్స్ని మొత్తం చూడడానికి మినిమం 1 అవర్ అయితే పడుతుంది. ఇందులో మొత్తం 14 స్పాట్స్ ఉంటాయి. ప్రతి స్పాట్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ అండ్ సెకండ్ స్పాట్. పొరలుగా ఉన్న లైమ్ స్టోన్ శిలలు, గొడుగు వలె ఉన్న ఆకారంలో ఉన్న మార్గం పక్కనే నీరు పారుతూ ఉంటుంది. కొంత పైకి వెళ్ళేసరికి నీటి దారి కూడా కనిపిస్తుంది. ఈ దారే ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్లో ఉన్న ఎన్నో జలపాతాల కింద కనిపిస్తుంది. అక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే థర్డ్ స్పాట్ని చేరుకోవచ్చు. ఇక్కడ చిన్న జలపాతం ఉంటుంది. 4వ స్పాట్లో చాలా పొడవుగా ఉండే గుహలోనికి ఎంటర్ అవుతాం. కొత్తగా చూసే పర్యాటకులకు ఇవి మంచి థ్రిల్ ఫీలింగ్ ఇస్తాయి. స్పాట్ నెంబర్ 5లో చిన్న జలధార ఉంటుంది. స్పాట్ నెంబర్ 6లో ఎత్తు నుండి పడే జలపాతం కనిపిస్తుంది. ఈ జలపాతం పక్క నుండి వెళ్ళే విధంగా రూట్ వేశారు.
అలా కొద్దిగా నడుచుకుంటూ ఫారెస్ట్లో నుండి ముందుకు వెళ్తే మోస్ట్ బ్యూటిఫుల్ 7th స్పాట్కి రీచ్ అవ్వచ్చు. ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్లో టాప్ అట్రాక్టివ్ పాయింట్ ఇదే. ఇక్కడ లైఫ్ జాకెట్స్ 20 రూపాయలకి రెంట్కి ఇస్తారు. ఎంతసేపు అయినా ఉండొచ్చు. చాలా బాగుందండి గార్డెన్ ఆఫ్ కేవ్స్ మాత్రం నిజంగా చాలా బాగుంది. మేఘాలయ చిరపుంజి మాత్రం ఒక టూరిస్ట్కి మంచి స్వర్గం ఇది. ఇదే హైలైట్ కదా. ఇప్పటికే 7 స్పాట్స్ కవర్ అయ్యాయండి ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్లోనే. ఇంకా ఎయిత్ స్పాట్ ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. 8వ స్పాట్లో మదర్ వూమ్ షేప్లో ఉన్న రాక్ని చూడొచ్చు. పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది ఈ రాక్. చూడండి ఎంత బాగా వీటిని మెయింటైన్ చేస్తున్నారో. మొత్తం వుడెన్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. నిజంగా మేఘాలయలో నేచర్ మాత్రం బాబోయ్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను చిరపుంజి ఇలా ఉంటుందని. ఇప్పుడు వెట్టెస్ట్ ల్యాండ్ కదా, అందు గురించే ఈ విధంగా ఉంది. డ్రైనెస్ అసలు కనే కనిపించట్లేదు. టెన్త్ స్పాట్ వచ్చేసి బ్యాంబూ బ్రిడ్జ్ అండి. ఎంత బాగుంది చూడండి, మొత్తం ఎంతలాగా కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని. బో చాలా పెద్దండి, ఇది చాలా లాంగ్ ఉంది, బాగా కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి అక్కడ వాటర్ పడుతుంది కదా, వీళ్ళు పూర్వీకుల నుంచి ఈ వాటర్ని డ్రింకింగ్ వాటర్ కింద యూజ్ చేస్తున్నారంట. ఈ వాటర్ తాగడం వల్ల చాలా ఆరోగ్యం వస్తుందంట వీళ్ళకి. ఈ వాటర్ మొత్తం రాక్స్లో నుంచి వస్తుంది అన్నమాట. ప్యూర్ వాటర్, చాలా ప్యూర్గా ఉంది వాటర్. చూస్తుంటే తెలుస్తుంది కదా, చాలా ప్యూర్గా ఉంది వాటర్. తాగొచ్చంట. నేను ఒక టేస్ట్ చేస్తాను. ఇదే లాస్ట్ పాయింట్ అండి, హార్ట్ షేప్లో ఫామ్ అయిందంట. ఇదేనండి లాస్ట్ పాయింట్, హార్ట్ షేప్లో ఫామ్ అయిన రాక్. హార్ట్ షేప్లో ఫామ్ అవడం వల్ల దీన్ని హార్ట్ షేప్డ్ రాక్ అని చెప్పేసి ఇక్కడ బోర్డు పెట్టారు. ఇదే ఫైనల్. ఫైనల్గా కేవ్స్ నుండి ఎగ్జిట్ అయ్యి పక్కనే ఉన్న పార్క్కి అయితే వెళ్తున్నాను. ఈ 4 పాయింట్లు ఉన్నాయంటండి. ఇలాంటి పార్క్ మన సైడ్ ఒక్కటి ఉంటే చాలండి, జనాలు క్యూ కట్టేస్తారు. ఇక్కడ చూస్తే అసలు పక్కనే గార్డెన్ ఆఫ్ కేవ్సే ఒక అద్భుతం అనుకుంటే, ఈ పక్కన చూడండి పార్క్. నిజంగా నేచర్ అలాగే వదిలేసారు. బట్ పార్క్ ఎక్సలెంట్గా ఉంది. వాటర్ఫాల్ కా हिंदी आता है? नो हिंदी नहीं. वही వాటర్ఫాల్, షార్ట్ వాటర్ఫాల్. అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్లీన్లీనెస్. చూసారా ఎక్కడేమైనా కనిపిస్తున్నాయి ర్యాపర్స్ కానీ పేపర్ ముక్కలు కానీ. ఇక్కడ పిల్లల్ని అలా ట్రైన్ చేశారన్నమాట. ఎక్కడేమైనా కనిపించినా వాళ్ళు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడిస్తారు. ఇక్కడ ప్రతి 100 మీటర్లకి 50 మీటర్లకి ఒక డస్ట్బిన్ ఉంటుంది. అది మన సైడ్ కూడా ఈ విధంగా ఉంటే ఎంత బాగుంటుందో. ఇక్కడ పేరు కనిపిస్తుంది చూసారా, ఇదే ఈ పార్క్ పేరు. నిజంగా ఎంత బాగుందో చూడండి. సెప్టెంబర్ 23 రావడం వల్ల ఎంత బెనిఫిట్ అయ్యిందంటే, చాలా మొత్తం అన్ని స్పాట్స్ ఈ చిరపుంజి ఏరియాలో ఉన్న అన్ని స్పాట్స్ని చాలా బాగా అనిపించాయి. ఇది మిగతా టైంలో ఏంటంటే ఇదంతా ఫాగ్తో నిండిపోద్ది మాట ఈ ఏరియా అంతానే. సో పర్ఫెక్ట్ టైంలో రావడం వల్ల నాకు మంచి బెనిఫిట్ అయింది ఈ ఏరియాలోకి రావడం.
నిజంగా చిరపుంజిలో రెయిన్ఫాల్ ఎలా అవుతుందంటే అసలు మనం ప్రిడిక్ట్ చేయలేమండి. వెళ్తాం ఇలా ఎండగాస్తుందా, కొద్ది ముందుకు వెళ్తే వర్షం పడిపోద్ది. అందుకే వెట్టెస్ట్ ల్యాండ్ ఇన్ ద గ్లోబ్ అంటారు ఈ ఏరియా చిరపుంజిని. కానీ నేనున్న ఈ 4 days నుంచి కూడా జస్ట్ వచ్చినప్పుడు మాత్రమే వర్షం పడింది. మిగతా అన్ని రోజులు చాలా బాగా సపోర్ట్ చేసిందండి క్లైమేట్. అందు గురించే మంచి ఫుటేజ్ తీయగలిగాను. 1 day ఎక్స్ట్రా ఉండి కూడా మొత్తం అన్నీ కవర్ చేసుకుని వెళ్తున్నాను. ఇంతకుముందు చూడలేని విజువల్స్ నా ఛానల్లో చూస్తారు. ఎలా అనిపించిందండి వీడియో? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.